హాయ్ అండి. ఈరోజు సాంబార్ చేసుకుందాం. దీనికి కావాల్సింది కందిపప్పు ఒక గ్లాసు, మునక్కాయలు, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. నేను ఇవి తీసుకున్నా. మీకు ఇష్టమైన వెజిటేబుల్ అయితే వేసుకోవచ్చు. 2 టైమ్స్ కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో ఒక టమాటాని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి చీలికలు, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారం, అర టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలైతే అది నానబెట్టుకుంటే తొందరగా నానిపోతుంది. వెజిటేబుల్స్ అనేది చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలా కొంచెం పొడుగా కట్ చేసుకుంటే సాంబార్లో టేస్ట్ అనేది బాగుంటుంది. ప్యాన్ పెట్టుకొని దళసరిగా ఉన్న ప్యాన్ పెట్టుకొని కచ్చా పచ్చగా వేసిన వెల్లుల్లి అయితే వేయండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెం నల్లగా అయ్యేటట్టు పోపు వేయించుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సాంబార్లోకి. వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలైతే బాగా కలుపుకోవాలి. ఆ పోపు అనేది ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలైతే మగ్గించుకోవాలి. దీంట్లో వేసిన నేను పప్పు అయితే న్యాచురల్గా పండించినదండి. టేస్ట్ అనేది పప్పుచారుకి చాలా బాగుంటుంది. పప్పు అయితే ఉడికిపోయింది. మంచిగా అది మెనుపుకోవాలి. అందులో వస్తుంది కదా నీళ్ళైతే, ఆ నీళ్ళు పడేయకుండా ఈ పప్పుచారులో యూజ్ చేయండి. చాలా టేస్ట్ అనేది ఉంటుంది. తర్వాత చింతపండు రసం అయితే మీ పులుపుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఎప్పుడైనా పప్పుచారు తిక్కగా కాకుండా లూజ్గా చారుగా ఉంటేనే చాలా టేస్ట్ అనేది ఉంటుంది. మన వెజిటేబుల్ అయితే చక్కగా మగ్గిపోయింది. ఆ సాంబార్ని అయితే దీంట్లో పోసుకోవాలి. 2 మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలైతే పోపంతా మంచిగా పప్పుకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు అనేది యాడ్ చేయండి. ఇట్లా ఒక 5 నిమిషాలు మనం ఉడకబెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. సాంబార్ పొడి వేసుకోండి. సాంబార్ పొడి మీ ఇంట్లో చేసుకున్నది అయినా బయట రెడీమేడ్గా తీసుకున్నదైనా వేసుకోవచ్చు. సాంబార్ పొడి ఒక స్పూన్ వేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇట్లా చేసుకుంటే ఇడ్లీ సాంబార్లో అయినా చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.